అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా స్నాక్‌ల, డిన్నర్‌లోకి మంచి రెసిపీని తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించామంటే పిండనేది జలజల్లాడుతూ బావుంటుంది. పిండిలోకి మన రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక స్పూన్ నువ్వులు, ఒక చిటికెడు పంచదార వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. పిండనేది ఇలా కలిసిన తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకొని పిండికి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. పిండనేది గట్టిగా కలపకూడదనమాట. వేళ్ళతోనే చక్కగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కాస్త లూజ్‌గా ఉండేలా కలుపుకుంటే సరిపోతుంది. మన ఛానల్‌లో ఇంకా తక్కువ టైంలో అయ్యేలా స్వీట్స్, స్నాక్స్, హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసి, ముందే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కొత్తిమీర, అలానే ఒక చిటికెడు పసుపు, అలానే మన రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా, 2 స్పూన్ల శనగపిండి కానీ లేదంటే ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేసుకున్నా సరిపోతుంది. వేసి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిగడ్డలోంచి తేమ ఊరుతుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని ఎన్ని చపాతీలు చేయాలనుకుంటున్నామో అన్ని బాల్స్ చేసుకొని పొడిపిండి వేస్తూ ఒక పెద్ద చపాతీలా చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, అలా అని మందంగా కాదు. మన వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం ముందు తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం అంతా పెట్టేసి మన వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చుట్టుకున్న చపాతీని ఒక 2 ఇంచులు ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన ముక్కల్ని కొంచెం పొడిపిండి పెట్టి మన వీడియోలో చూపించిన విధంగా చేత్తో నొక్కామంటే చిట్టి బటన్ పరోటాలు అయితే తయారవుతాయన్నమాట. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి నూనె లైట్‌గా వేడైన తర్వాత ఇది ఒక్కొక్కటిగా వేసి 2 వైపులా మంచి రంగొచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, ఉల్లిగడ్డ ఉంటే చాలు. మంచి బటన్ పరాటాలు అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. నైట్ డిన్నర్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌లోకైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీటిని చిన్నపిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.